శ్రీమాత్రే నమః. పూజ చేసేటప్పుడు ఆవలింతలు, కన్నీళ్లు, చెడు ఆలోచనలు వస్తే ఏం జరుగుతుంది? సాధారణంగా మనలో కొంతమందికి పూజ చేసేటప్పుడు, భగవంతుని ఆరాధన చేసేటప్పుడు కన్నీళ్లు, ఆవలింతలు, నిద్ర, తుమ్ములు, చెడు ఆలోచనలు వంటివి వస్తూ ఉంటాయి. అయితే ఇలా ఎందుకు జరుగుతుంది? ఇలా జరగడం మంచిదా? కాదా? దీనివల్ల ఏమైనా చెడు జరిగిపోతుందా అని చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. అసలు పూజ ఎందుకు చేస్తాం? భగవంతుని యొక్క పరిపూర్ణ అనుగ్రహం కోసం చేస్తాం. అలాంటి పూజను ఎంతో భక్తి శ్రద్ధలతో చేసుకోవాలి. అలా చేసుకోవాలి అంటే ముందు మన మనసు అనేది చాలా ప్రశాంతంగా ఉండాలి. కానీ కొన్ని సమయాల్లో మనకు తెలియకుండానే మన మనసు అనేది చెడు ఆలోచనల వైపు వెళ్ళటం, ఆవలింతలు రావటం, తుమ్ములు, నిద్ర రావటం వంటివి జరుగుతాయి. ఇలా జరుగుతున్నప్పుడు మనం దీన్ని రెండు కారణాలుగా విభజించాలి. ముందుగా మొదటిది, మన శరీరానికి సరిపడినంత విశ్రాంతి లేకపోవటం వల్ల ఆవలింతలు, నిద్ర రావచ్చు. ఒక్కోసారి రాత్రి సమయంలో సరిగా నిద్ర పట్టకపోవటం, లేటుగా నిద్రపోవటం, ఉదయాన్నే త్వరగా నిద్రలేచి పూజ చేసుకోవటం వంటి కారణాల వల్ల నిద్ర, ఆవలింతలు వంటివి రావచ్చు. ఇక ఇలాంటి కారణాలు కానీ కొన్ని సందర్భాలలో నిద్ర, ఆవలింతలు, తుమ్ములు, చెడు ఆలోచనలు రావటం, ఒక పని చేయబోయి ఇంకో పని చేయటం, ఏవైనా వస్తువులు చేయి జారి కింద పడిపోవటం, అలాగే తల భారంగా ఉండటం, శరీరం, కళ్ళు బరువెక్కినట్టుగా ఉండటం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఇలా జరగడానికి గల కారణం ఏంటంటే మన చుట్టూ ఉన్న నెగిటివ్ వైబ్రేషన్, అంటే చెడు శక్తులు. విశ్వంలో ఉన్న చెడు శక్తులు మనల్ని పూజ చేయకుండా ఆపుతున్నాయని అర్థం. ఇలాంటి సమయాల్లో ఏం చేయాలంటే పూజ త్వరగా ముగించుకోవాలి. లేదంటే ఒకసారి లేచి కాళ్ళు, చేతులు, ముఖము, నోరు శుభ్రం చేసుకొని పూజా గదిలోకి వెళ్ళి పూజ కొనసాగించాలి. ఇకపోతే కొంతమందికి భగవంతుని ఇష్టదైవాన్ని చూసినప్పుడు మనకు తెలియకుండానే కన్నీళ్లు వచ్చేస్తూ ఉంటాయి. ఇలా రావడానికి కారణం ఏంటంటే మనం చాలా భక్తితో భగవంతుణ్ణి పూజించేటప్పుడు మన కంట్లో నుంచి కన్నీళ్లు వచ్చినా, మన రోమాలు నిక్కబడుచుకున్న అర్థం ఏంటంటే మన పూజ భగవంతునికి చేరిందని, అలాగే మన ముందు భగవంతుడు ఉన్నాడని మనం అర్థం చేసుకోవాలి. ఇలా జరిగే సందర్భాలలో భగవంతుని ముందు మనం ఏం కోరుకున్నా భగవంతుడు మనల్ని తప్పకుండా అనుగ్రహిస్తాడు. ఇది ఎంతో నమ్మకంగా చెప్పగలను. కాబట్టి ఇలా కన్నీళ్లు వస్తున్నాయని భయపడాల్సిన అవసరం లేదు. ఇలాంటి సమయంలో భగవంతునికి మన కోరికలు విన్నవించుకోండి. పూజ చేసేటప్పుడు ఆవలింతలు, నిద్ర, చెడు ఆలోచనలు మనకు పూజ మీద నిలబలేక పోవటం, ఇవన్నీ కూడా మన చుట్టూ నెగిటివిటీని ఆవరించి ఉందని తెలియజేస్తాయి. కాబట్టి మన చుట్టూ ఉన్న ప్రతికూల శక్తిని తరిమి కొట్టాలి. అంటే ఈ 6 ప్రతికూల శక్తులను తరిమికొట్టే 4 పరిష్కారాలు ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిది, సాంబ్రాణి ధూపం వేయటం. ప్రతినిత్యం ఇంట్లో తప్పకుండా సాంబ్రాణి ధూపం వేయటం వల్ల ఇంట్లో ప్రతికూల శక్తి తప్పకుండా తొలగిపోతుంది. అలాగే ఇంట్లో గొడవలు, చికాకులు, సమస్యలు కూడా తగ్గుతాయి. ఇక రెండోది ఏంటంటే ఇంటిని సరిగ్గా శుభ్రపరచడం. ఇంటిని తుడిచే నీటిలో అప్పుడప్పుడు పసుపు, రాళ్ళ ఉప్పు వేసి శుభ్రం చేయటం ద్వారా ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులను తప్పకుండా తరిమి కొట్టవచ్చు. ఇక మూడవది, ఇంట్లో 2-3 రోజులకు ఒకసారి, లేదంటే కనీసం వారంలో ఒక్కరోజు అయినా కర్పూరం, లవంగాలను వేసి కాల్చండి. అలాగే పూజ ప్రారంభించే ముందు కర్పూరంపై ఒక పూర్తి లవంగం పువ్వు పెట్టి కాల్చాలి. ఇలా చేయటం వల్ల అక్కడ మనల్ని పూజ చేయకుండా ప్రతికూల శక్తులు అన్నీ కూడా తరిమికొట్టబడతాయి. విరిగిపోయినవి కాకుండా పూర్తిగా మంచిగా ఉన్నది ఒకటి తీసుకొని కాల్చాలి. ఇలా చేయటం వలన అక్కడ మనల్ని పూజ చేయకుండా ఆపుతున్న ప్రతికూల శక్తులు అన్నీ కూడా తరిమికొట్టబడతాయి. నాలుగవది, భక్తి పాటలు వినడం, స్తోత్రాలు చదవటం లేదా భక్తి విశేషాలు చూడటం వంటివి చేస్తూ ఉండటం మంచిది. కాబట్టి పూజ చేసేటప్పుడు ఈ సంకేతాలు కనిపించిన వారు ఈ 4 పరిష్కారాలను ప్రయత్నించండి. 1-2 సార్లు చేసేసి మాకు ఫలితం లేదు అని అనుకోకూడదు.
ఇలా నిత్యం చేస్తూ ఉండటం వల్ల మీరు మార్పు అనేది తప్పక గమనిస్తారు. కాబట్టి పూర్తి భక్తి, విశ్వాసం, నమ్మకంతో ఈ పరిష్కారాలను ప్రయత్నించండి. ఈ వీడియోలో ఉన్న సమాచారం మీకు నచ్చితే తప్పకుండా ఈ వీడియోకి లైక్ చేసి మీ కుటుంబ సభ్యులకు ఈ వీడియోని షేర్ చేయండి. ధన్యవాదాలు.